హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. $1 ట్రిలియన్ తెలంగాణ, ఇది నిజంగా సాధ్యమవుతుందా? కేవలం కొన్నేళ్లలో మాత్రమే తెలంగాణని $1 ట్రిలియన్ తెలంగాణగా తీర్చిదిద్దాలి, ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది ఒక కలనా, లేకపోతే కళ్ళ ముందు కనిపించేటి నిజమా? ఈ మెగా టార్గెట్ని అందుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా, లేదా పక్కా ప్లానింగ్గా అమలవుతుందా? ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం అనేది దొరుకుతుంది. ఈ వీడియోలో ఆ ప్లాన్లో అసలు సంగతి ఏంటి, అందులో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఎదురయ్యే అడ్డంకులు ఏంటి, అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా మాట్లాడుకుందాం. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అట్లాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇక ఒక భారీ భవనం కట్టాలంటే పునాది అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మించాలంటే ఈ ఆకాశ హర్మాని అంటే హైరైజ్డ్ బిల్డింగ్ని నిర్మించడానికి తెలంగాణ పునాదులు ఎంత బలంగా ఉన్నాయనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రస్తుతం లెక్కలు చూద్దాం ఒకసారి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి దాదాపు $16.5 లక్షల కోట్ల అంచనా వేశారు. అంటే ఇది దాదాపు $200 బిలియన్ సమానం అనమాట. ఈ నంబర్ని 2034 నాటికి $1 ట్రిలియన్ తీసుకెళ్ళాలి. అలాగే ఆ పైన 2047 నాటికి $3 ట్రిలియన్ తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. అంటే తెలంగాణ ఎకానమీ అనేది రాబోయే 22 ఏళ్లలో దాదాపు 15 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది. 15 రెట్లు. ఇది మామూలు విషయం కాదు, చాలా అసాధారణమైన వృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణం అని మాత్రం చాలా అంత ఈజీ అయితే కాదు. ఒకవైపు అభివృద్ధి ఆశలు కానీ, మరోవైపు ఆర్థిక వాస్తవాలు కానీ, ఇవన్నీ కూడా సవాళ్లు విసురుతున్నాయి. తెలంగాణ మీద పేరుకుపోయినటువంటి అప్పుల భారం ఒక పెద్ద తలనొప్పిగా ఉంది. అంచనాల ప్రకారం చూసుకుంటే మార్చి 2025 నాటికి రాష్ట్ర మొత్తం అప్పులు దాదాపు $4.42 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ ఈ మధ్య లోక్సభలో కూడా ప్రకటించింది. ఈ అప్పులు ప్లస్ వాటి మీద కట్టాల్సిన వడ్డీలు రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. ఈ మధ్య ఆర్బీఐ నివేదికలు కూడా వచ్చినాయి. దాంట్లో తెలంగాణ జిఎస్డిపి వృద్ధిలో ముందున్నప్పటికీ కూడా అప్పులు ద్రవ్యలోట్లో మాత్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆర్బీఐ కూడా సూచించింది. మరి ఈ ఆర్థిక సవాళ్ల మధ్య ఇంత పెద్ద లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు అన్నది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. $1 మిలియన్ కాదు, అసలు $1 ట్రిలియన్ ప్రశ్నే అంటారు. ఇక తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే క్యూర్, ప్యూర్, రేర్ అనే ఫార్ములా. ఈ సవాళ్ళని అధిగమించడానికే ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ రైజింగ్ 2047 పేరు మీద ఒక సమగ్రమైనటువంటి వ్యూహాన్ని బయటపెట్టింది. దీనికి గుండెకాయలాంటి క్యూర్ అండ్ ప్యూర్ అండ్ రేర్ ఈ 3 అంచెల అభివృద్ధి నమూనాని తీసుకొచ్చింది. దేశంలోనే మొదటిసారిగా ఒక రాష్ట్రం తన మొత్తం భౌగోళిక విస్తీర్ణాన్ని ఇలా ఒక నిర్దిష్ట ఆర్థిక మండలాలుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదు ఇప్పటివరకు కూడా. మరి ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం మనం. ఇందులో క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని అర్థం. అంటే ఈ జోన్ అంటే ఇదంతా కూడా హైదరాబాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 160 కిలోమీటర్ల లోపు పొడవైనటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్డుకి బిలో ఉన్నది మొత్తం కూడా, లోపల ఉన్న ప్రాంతం మొత్తం కూడా క్యూర్ కిందకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమలు కానీ వాహనాలతో కాలుష్యం కోరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా క్యూర్ చేసి, అంటే బాగు చేసి ఒక ప్రపంచ స్థాయి నాలెడ్జి హబ్గా, సేవల కేంద్రంగా కూడా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అంటే ఇక్కడ కేవలం సర్వీస్ సెక్టారు, ఇన్నోవేషన్ సెంటర్లు మాత్రమే ఉంటాయి. ఐటీ సెక్టారు, సర్వీస్ సెక్టార్లు, ఇన్నోవేషన్ సెంటర్లు మాత్రమే ఈ 160 కిలోమీటర్ల పరిధి హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో ఉంటాయన్నమాట. ఇక కాలుష్య కారక పరిశ్రమలు అన్నీ కూడా ఏమైనా ఉంటే హైదరాబాద్ లోపల కానీ 160 కిలోమీటర్ల లోపల కానీ ఉంటే వాటిని ఓఆర్ఆర్ అవతలకి తరలిస్తారన్నమాట. దీన్ని నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలన్నది ఒక ఆశయం. మూసీ నది పునర్జీవం కానీ మెట్రో నెట్వర్క్ విస్తీర్ణ లాంటి ఈ ప్లాన్లో కీలకమైనటువంటి భాగాలున్నాయి. మీ పక్కన ప్లే అవుతున్నట్టు విజువల్స్లో దాంట్లో కూడా ఇవన్నీ చూపిస్తున్నాం మనం. ఇక 2 ప్యూర్కి వచ్చేసరికి అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అని అర్థం అనమాట. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల
ప్లస్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకి, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిబుల్-ఆర్కి ఓఆర్ఆర్కి త్రిబుల్-ఆర్కి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ ప్యూర్ జోన్గా తయారు చేయాలనేది ఒక లక్ష్యం. దీనిలో ఏంటంటే తయారీ రంగానికి, తర్వాత భారీ పరిశ్రమలకి, లాజిస్టిక్ హబ్బులకి ఇది కేంద్రంగా మారుస్తారట. అంటే మన తెలంగాణ అనేది భూపరివేష్టిత ప్రాంతం కదా, అంటే ల్యాండ్ లాక్ స్టేట్, చుట్టుపక్కల నదులు కానీ సముద్రాలు కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం లాంటి వాటర్ రేవులతో కలుపుతూ ప్రత్యేకంగా ఒక 12 లేన్స్ ఇది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రతిపాదిస్తుంది. ఈ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దీనివల్ల కొత్త ఊపిర్లు పోస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే బలంగా నమ్ముతోంది. ఇంకా థర్డ్ వచ్చేసరికి రూరల్ అండ్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ, అంటే రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటిది రాష్ట్ర సరిహద్దుల వరకు కూడా మొత్తం చివరికి మొత్తం తెలంగాణ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల సరిహద్దుల వరకు ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని అన్నింటినీ రేర్ జోన్ కిందకి తీసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ వ్యవసాయము, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గ్రీన్ ఎకానమీకి ఈ జోన్ అనేది కేంద్రంగా ఉంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 2047 నాటికి రాష్ట్రంలో ప్రతి రైతు కూడా కేవలం ఒక పంట పండించే వ్యక్తిగా కాకుండా ఒక ప్రొఫెసర్గా, ఒక బ్రాండ్ సృష్టికర్తగా, బ్రాండ్ అంబాసిడర్గా, చివరికి ఎగుమతిదారుడిగా కూడా ఎదగాలన్నది ఈ వ్యూహం అనుకున్నటువంటి ఆకాంక్షలు. ఈ 3 మొత్తం చైనాలో ఉన్నటువంటి గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్లో, అలాగే జపాన్ కానీ సింగపూర్ లాంటి దేశాల అభివృద్ధి నమూనాల నుంచి స్ఫూర్తి అయితే పొంది ఈ ప్లాన్ రూపొందించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ ప్లాన్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల భాగస్వామ్యంతో, ముఖ్యంగా యూత్, తెలంగాణలో యూత్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యూత్ ఆశలకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే అంటుంది. ఇక మరి అవకాశాలు ఏంటి, అడ్డంకులు ఏంటి, ఇది ఎంతవరకు సాకారం అవుతుందని చూద్దాం. ప్లాన్ అయితే వినడానికి చాలా బాగుంది. ప్యూరు, కేరు 3 ఉన్నాయి కదా, ప్యూరు, రేరు, ఈ 3 అయితే వినడానికి బాగానే ఉన్నాయి. కానీ అమలులో ఉన్నటువంటి అవకాశాలు కానీ అడ్డంకులు కూడా 2 ఉన్నాయి. అవకాశాలు ఎంత ఉన్నాయి, అడ్డంకులు కూడా అంతే ఉన్నాయి. ముందు అసలు అవకాశాలు చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. నెంబర్ 1, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్, ఐటీ కానీ, ఫార్మా కానీ, బయోటెక్నాలజీ రంగాల్లో కానీ భారత్ అయితే ఇప్పటికే గ్లోబల్ లీడర్గా ఉంది, గ్లోబల్ బ్రాండ్గా ఉంది. ఈ బలాన్ని క్యూర్ జోన్ని అభివృద్ధి చేయడం ద్వారా మరింత పెంచుకునే అవకాశం అయితే, బలం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసరికి యువశక్తి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా యూత్ అయితే ఉన్నారు. వాళ్ళు ఇదే పెద్ద బలం. వాళ్ళకి సరైనటువంటి నైపుణ్యాలు అందిస్తే ఈ మానవ వనరులు తెలంగాణ అభివృద్ధికి ఇంజిన్గా పనికొస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. ఇక 3వది ఏంటంటే స్పష్టమైనటువంటి విజన్, ప్యూరు, తర్వాత రేరు, ఇలాంటి జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ఉండటం వల్ల పెట్టుబడిదారులకు కానీ, పారిశ్రామిక వర్గాలకు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ అని వస్తుంది. వాళ్ళు వ్యవసాయ రంగం మీద చేయాలనుకుంటే లాస్ట్కి వెళ్ళిపోతారు, రేర్కి వెళ్ళిపోతారు. ఒకవేళ పరిశ్రమలు చేయాలనుకుంటే ప్యూర్కి వెళ్తారు. క్యూర్లోకి రావాలనుకుంటే, అంటే ఐటీలో, సర్వీస్ సెక్టర్లో చేయాలనుకుంటే క్యూర్లోకి వస్తారు. అలా ఒక 3 ప్లానింగ్లు అయితే ఉన్నాయి. ఈ మధ్య జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో కూడా ఒక పర్యాటక రంగంలోనే దాదాపు 7,045 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక 4th వన్, మౌలిక సదుపాయాల మీద ఫోకస్ అయితే చేయాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నెట్వర్క్ని విస్తరించాలి, హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ ఉండాలి, గ్రీన్ఫీల్డ్ హైవే లాంటి ప్రాజెక్టుల మీద ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలి. ప్యూర్ జోన్ అభివృద్ధికి అప్పుడు అది ప్లస్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఈ ప్రణాళిక మొత్తంలో కూడా మీకు అత్యంత ఆశాజనకంగా అనిపించినటువంటి అంశం ఏది అనుకుంటున్నారు? ప్యూరా లేకపోతే రేరా? ఈ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. 2047 నాటికి తెలంగాణ విజన్ నెరవేరుతుందని మీరు భావిస్తున్నారా? సరే, ఇక 2047 విజన్ అమలు అవ్వడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? అవకాశాలు అయితే మనం ఇప్పటివరకు చూసుకున్నాం కదా. అడ్డంకులు ఏమున్నాయి అంటే, 1 అప్పుల కుప్ప. రాష్ట్రం పై ఉన్నటువంటి ఇప్పుడు అప్పులు 4.42 లక్షల కోట్ల అప్పు ఉంది. దానికి చెల్లించాల్సిన వడ్డీలు కానీ, కొత్త ప్రాజెక్టులకి నిధుల సమీకరణ అనేది చాలా అడ్డంకిగా మారాయి. ఇక అంచనాల ప్రకారం ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీల స్కీములు అమలు చేయడానికే ఏటా 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం అవుతుంది. ఈ పరిస్థితులలో కొత్త ప్రాజెక్టుల కోసం అని చెప్పి నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది పెద్ద సవాల్గా మారింది. ఇక 2వది వచ్చేసరికి అసాధారణ వృద్ధి అనేది అవసరం ఇక్కడ. అంటే $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2034 నాటికి అందుకోవాలంటే రాష్ట్ర జిఎస్డిపి ఏటా దాదాపు 17% నామమాత్రపు వృద్ధితో, 17% నామమాత్రపు వృద్ధితో, అంటే దాదాపు 11% వాస్తవ వృద్ధితో పెరగాల్సిన అవసరం ఉంది. మరి గత దశాబ్ద కాలంలో ఇండియాలో చూసుకుంటే ఏ రాష్ట్రం కూడా ఇంత స్థిరమైనటువంటి వృద్ధిని అయితే కంటిన్యూ చేయలేదు. ఆఖరికి హైయెస్ట్లో ఉన్నటువంటి
మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఏవి కూడా ఇట్లాంటి పరిస్థితికి చేరుకోలేదు. మరి ఈ టార్గెట్ ఎంత కష్టం అనేది మనకి అర్థమవుతుంది. మూడోది వచ్చేసరికి అమలులో ఉన్నటువంటి సవాళ్ళు, భూసేకరణ కానీ, రాజకీయ స్థిరత్వం కానీ, బ్యూరోక్రసీలో జాప్యం కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో అంశాలు ఈ మెగా ప్లాన్ అమలు మీద ప్రభావితం అయితే చేస్తాయి. ఉదాహరణకి ప్యూర్ జోన్ కింద గుండెకాయ లాంటి రీజనల్ రింగ్ రోడ్లు ప్రాజెక్ట్ అయితే ఇంకా ప్రాథమిక దశలో త్రిబులారు. మరి అది పూర్తి కావాలంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఇక ఫోర్త్ వచ్చేసరికి వ్యవసాయ రంగం యొక్క సవాళ్ళను చూసుకుంటే రేరు జోన్లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడం అని చెప్పేసి అంటున్నారు. అది చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు కానీ, గిట్టుబాటు ధరలు వస్తే పెద్ద సమస్యగా ఉన్నాయి. వాతావరణ మార్పులు వంటి ఎన్నో సవాళ్ళని ఇక్కడ అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇది కలనా వాస్తవమా అంటే చివరిగా మనకి ఏమర్థమవుతుందంటే $1 ట్రిలియన్ తెలంగాణ అనేది ఒక సాహసోపేతమైనటువంటి అత్యంత కఠినమైనటువంటి లక్ష్యము. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ప్రకారం ప్యూర్ రేర్ నమూనా అనేది ఒక స్పష్టమైన దారిని అయితే చూపిస్తుంది. చైనా, సింగపూర్ లాంటి దేశాలు లాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకోవడం కూడా ఒక మంచి విషయమే కాదని మనము ఆశయం పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే విజన్కి వాస్తవానికి మధ్య వారధి కట్టాల్సింది దాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే. మరి రాష్ట్ర అప్పుల భారాన్ని తగ్గించుకుంటూ అవినీతికి చోటు లేకుండా పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తేనే ఈ ప్రయాణం అనేది ఈజీ అవుతుంది. ఇక ప్రభుత్వం చెప్తున్నట్లుగా 2034 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యం కానీ ఆ లక్ష్యం అనేది కొంచెం అతిశయోక్తిగా అనిపించినప్పటికీ కూడా 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యం మాత్రం సరైన ప్లానింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంకిత భావంతో పనిచేస్తే అసాధ్యమేది కాదనిపిస్తుంది. కానీ ఈ ప్లాన్ విజయం అనేది కేవలం ప్రభుత్వం మీదనే కాదు, ప్రభుత్వం పైనే కాదు, పారిశ్రామికవేత్తలు సహకరించాలి, నిపుణులు కానీ, రైతులు కానీ వీళ్ళ సహకారం ఉండాలి. ముఖ్యంగా మన యువత భాగస్వామ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక సమిష్టి యజ్ఞం ఇది. ఈ యజ్ఞం ఫలించి తెలంగాణ నిజంగా దేశ ఆర్థిక పటంలో ఒక వెలిగే నక్షత్రంగా ఎదుగుతుందా లేదా అన్నది కాలమే చెప్తుంది. ఇక మనం ఇప్పుడేం చెప్పలేము దానికి. సరే, ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం మీద మీకున్నటువంటి అంచనాల కామెంట్లో పంచుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లోతైనటువంటి విశ్లేషణాత్మక వీడియోలు కావాలి అనుకుంటే మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.